హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. నిన్న 18వ తారీఖు 3వ నెల 2026 ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాలు 18వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కొత్త సంవత్సరం 19వ తారీఖు. నేను నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, శ్రీరామ నవమి. ఉగాది అయిపోయింది కంటే ఇప్పుడు ఈరోజు ఉగాది. 27వ తారీఖు శ్రీరామ నవమి. 27వ తారీఖు 3వ నెల 2026 నుండి 4 రాసులు మహర్జాతకులు కాబోతున్నారు. ఆ పరమశివుడి సాక్షిగా చెప్తున్నాను, మీకు మంచి జరుగుతుంది. నా మాట వినండి. మీరు బాగుపడండి, బాగుపరచండి 10 మందిని. తులారాశిలో, వృషభ రాశిలో, కుంభరాశిలో, సింహరాశిలో 4 రాశిలో జన్మించిన వారు 2034వ సంవత్సరంలోపు సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారండి. నేను బాబా బైద్యనాథ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక గృహంలో ఉండి, స్వగృహం కాదండి, ఒక గృహంలో ఉండి నేను ఈ విషయం చెప్తున్నాను. ఈ యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా బాబా బైద్యనాథ్ మరి అతని అనుగ్రహంతో నిండిపోయింది ఇదంతా కూడా. కాబట్టి ఆ పరమశివుడు బోలాశంకరుడు మీకు అద్భుతమైనటువంటి వరాలు ఇవ్వాలి. మీకంటూ ఒక స్థానాన్ని, గుర్తింపును తీసుకొచ్చి ఇవ్వాలి. మీ జీవితంలో ఎన్నడూ చూడని ధనాన్ని మీరు చూడాలి. నా మాట నమ్మండి. మీరు ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇలా అనగానే ఏదో నెగెటివ్‌గా మాట్లాడుతున్నాడు అనుకోవద్దండి. ఎందుకంటే మన పేరు మనకు భగవంతుడు మనకు పుట్టుకనిచ్చాడు. ఆ పుట్టుక ప్రకారం మన పేరును మంచి డిగ్రీస్, మంచి ఫ్రీక్వెన్సీలో గనక పెట్టుకొని ఒక్కసారి ట్రై చేస్తే పోయేదేముంది, నేను అనేది అది. ఎన్నో చేస్తున్నారు, ఎన్నో ఖర్చు పెడుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఒక్కసారి ఈ వైపు నుండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో. నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు అన్నీ చూస్తాను. నిజం చెప్తున్నాను. ఆ పరమశివుడి సాక్షిగా చెప్తున్నాను. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకొని పూర్తి చేశాను. నేను మీకు మంచి చేస్తాను, అది మాత్రం అక్షరాల నిజం. హరహర మహాదేవ శంభో శంకర.